ఒక 4 సంవత్సరాలు దుబాయ్లో ఉంది ఒక చెల్లి. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని పోయింది. నేను ఆ మధ్య ఎందుకో మరి ఈ సురేష్ అయ్య గారు మేము దుబాయ్ వెళ్ళాం, ఇంకొక బ్రదరు కొంత ముగ్గురు వెళ్ళాం. దుబాయ్ వెళ్తే అక్కడ వాళ్ళ అత్త కూడా వచ్చింది. అంటే ఆమెకు సంబంధించిన కోడలు అందరూ చూద్దామని వాళ్ళ అత్త కూడా వచ్చింది. వస్తే ఆమె వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది వయ్యారంగా. ఏం అడుగుతుంది తెలుసా? అత్తయ్య మన ఊర్లో ఉర్రి మొక్కలు ఎక్కడ మొలుస్తాయి అని అడిగింది వయ్యారంగా. ఏ మొక్కలంట? ఉర్రి మొక్కలు. ఉరి మొక్కలు కాదు, ఉర్రి మొక్కలని కాస్త వయ్యారంగా చెప్పి వాళ్ళ అత్త అంది, 4 సంవత్సరాల క్రితము గోసి పెట్టుకొని నెత్తిని తట్ట పెట్టుకొని పేటకాళ్ళు వేసుకున్న సరే మర్చిపోయావేట అని అందరూ అత్త. అంటే కొంచెం ఒక స్థాయికి వెళ్తే కొంతమంది స్థితి మర్చిపోతారు. ఎప్పుడు మర్చిపోకూడదండి, స్థితి మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తెచ్చాడో దానిని మనం గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఘనపరచాలి. మరి ఆ దావీదు మహారాజు రాజు అయిన తర్వాత కూడా తను తొడుక్కున్న చెప్పులు, తను వేసుకున్న అంగీని తన గదిలో పెట్టుకున్నాడు. బెడ్రూమ్లో గొర్రెలు మేపుకుంటా చెప్పులు తొడుక్కున్నాడే. గొర్రెలు మేపుకునేటప్పుడు ఆ బట్టలు, మునిగిపోయిన బట్టలు, ఆ బట్టలు రాజు అయిన తర్వాత కూడా తన బెడ్రూమ్లో పెట్టుకొని ఉదయం లేవగానే దాన్ని చూసేవాడు. ఆ చెప్పుల్ని దాన్ని చూసేవాడు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు నాది ఈ స్థితి, ఇప్పుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు ప్రభు. నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. దేవుడు మనల్ని ఎక్కడెక్కడి నుంచో లేపి పెంట కుప్పల నుంచి పైకి లేపి ఉన్నత స్థితికి లేపినప్పుడు మనం ఆ దీన స్థితిని మర్చిపోకూడదు. దాన్ని గుర్తు చేసుకొని ప్రభుని ఘనపరచాలి. ఆమెను చెప్పండి గట్టిగా. రెండవదిగా ఎవరు ఫలిస్తారంటే విత్తనము వేసుకునేవారు ఫలిస్తారు. కొంతమంది సోమరపోతలు ఏం చేస్తారో తెలుసా? విత్తనం వేసే అదుల్లో పండుకొని నిద్రపోయి వాళ్ళు విత్తనం వేయకుండా పంట కోస్తున్నప్పుడు అందరిని చూసి బాధపడుతుంటారు. మరికొంతమంది 10 ఎకరాల పొలం ఉన్నా కూడా అంతా సాగు చేయకుండా 1 ఎకరం సాగు చేసి 1 అరెకరం సాగు చేసి దాని వరకే విత్తనాలు వేస్తాడు. 1 ఎకరంలో విత్తనాలు వేసి 10 ఎకరాల పంట కోసం ఎదురు చూస్తాడు. వస్తుందా? ఎంత విత్తుకుంటే అంత కోసుకుంటావు. ఈరోజు నువ్వు ప్రార్థన విత్తుకుంటున్నావా? రేపు పవిత్రతను కోస్తావు. ఆమెను చెప్పు గట్టిగా. ఈరోజు కానుకలు ఇత్తుకుంటున్నావా? మీరందరూ ఎలాగ గుప్పెళ్ళు విప్పారో నాకు తెలియదు. మీరు ఏ రేంజ్లో ఇప్పారో ఆ రేంజ్లోనే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అది కోసుకుంటారు. మీరు పరిచర్య చేసి పరిచర్య అనే విత్తనాలు విత్తుకుంటారా? మీ తరంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. మీకు తెలుసో లేదో, సురేష్ మాస్టర్ గారి యొక్క అమ్మమ్మ అనుకుంటాను, దైవజనుడు మన డేవిడ్ రాజు గారి సంఘములో పరిచారకురాలుగా పరిచర్య చేసింది కొంతకాలం. ఆమె చనిపోయేంత వరకు నమ్మకంగా చేసింది, ఉద్యోగస్తురాలు ఆమె చేసిన ఆ పరిచర్యకు ప్రతిగా పాస్టర్ సురేష్ పాస్టర్ గారిని బహుబలమైన సేవకునిగా ఆ తరములో ప్రభు సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఏది చేసినా వ్యర్థము కాదు. నీవు విత్తుకుంటే ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు, మంచిని విత్తుకుంటే మంచిని కోస్తావు, పరిచర్య విత్తుకుంటే ఆశీర్వాదం కోస్తావు, కానుకలు విత్తుకుంటే నీవు దీవెన పొందుకుంటావు. హల్లెలూయా. విత్తుకున్నారా? ఇందాక బాగా విత్తుకున్నారా? ఇది విత్తుకునే అదును. ఈరోజు లేక విత్తుకోకపోతే రేపు విత్తండి శుభ్రంగా, ఫుల్లుగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రేపు విత్తండి, దేవునికి మహిమ కలుగునగాక. గుర్తుపెట్టుకోవాలి. 1, దేవుని మాట వింటే, చాలా షార్ట్ కట్ చెప్తున్నాను, దేవుని మాట వింటే మీరు ఫలిస్తారు. దేవుని మాట విన్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు. మీరు ఎవరైనా చెడిపోయారా దేవుని మాట విని? నేను చెడిపోలేదు దేవుని మాట విని. దేవుడి మాట విన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని స్థితిలో నుంచి ప్రభు
ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రుడుగా ప్రభు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. థర్డ్ వన్, మారు మనసు పొందితే ప్రభు ఫలింప చేస్తాడు. మత్తయి సువార్త 3:8 నెంబర్ 3, మత్తయి సువార్త 3:8 చదవండి. మీరు వెళ్ళి 3:8 మత్తయి సువార్త. మారు మనస్సు నిమిత్తము. ఆమేన్ చెప్పండి గట్టిగా. మూడవదిగా ఎవరు ఫలిస్తారంటే మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన వారిని దేవుడు ఫలించటం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు ఒక 14 మంది బాప్తిసాలు తీసుకున్నారు. ఈ రోజు నుంచి మీ కుటుంబాలు ఫలించబోతున్నాయి, మీ జీవితాలు ఫలించబోతున్నాయి. బాప్తిసం పొందిన మీరందరినీ, మారు మనసు పొందిన మీ కుటుంబాలను దేవుడు ఫలింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది గలతీ పత్రిక 5:22. గలతీ పత్రిక 5:22 చదువుదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. అక్కడ 9 ఉంటాయి, మీరు చదువుకోండి, తర్వాత నోట్ చేసుకోండి. 4వదిగా దేవుడు ఎవరిని ఫలింప చేస్తాడంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని దేవుడు ఫలింప చేస్తాడు. నీ జీవితంలో ఫలింపు లేదా, ఆశీర్వాదం లేదా, దీవెన లేదా, అయితే నీవు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టు. ఆ ఆత్మ నీ మీదికి వస్తే నీలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ. ఇప్పుడు పొందిన ఆత్మ సరిపోదు, ఇప్పుడు పొందిన ఆత్మ సరిపోదు. ఇంకా కొలతలు లేని ఆత్మను మనం పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతారో తెలుసా? ఈరోజు బాప్తిసం పొందిన వాళ్ళు వినాలి. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చేసాడు. మారు మనసు పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు. అన్నయ్య పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, మరి నాకు భాషలు రావట్లేదు. మరి ఆ అనుభవం కోసమే భాషలు ఎవరికి వస్తాయంటే పరిశుద్ధాత్మ నిండి పొంగి పొర్లినప్పుడు వస్తుంది భాషలు. చెప్పండి కలమంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందినప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చేది మాత్రం వాస్తవమే. కానీ నువ్వు కనిపెట్టి నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా. ఒక గ్లాసులో నీళ్ళు పోస్తున్నప్పుడు నిండిపోయిన తర్వాత ఎలా పొర్లుతుందో పరిశుద్ధాత్మ అభిషేకము నీలో నింపదల కొలిది, దేవుడు నింపే కొలది అది నిండి పొర్లినప్పుడే భాషలు, దర్శనాలు, కళలు, ప్రవచనాలు వస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ముందు పరిశుద్ధాత్మ అన్య భాషల సూచనతో మనం ఆత్మను పొందుకోవాలి. భాషలు మాట్లాడాలి. ఎంతమందికి ఉంది ఈ అనుభవం, భాషలు మాట్లాడే అనుభవం? ఎంతమంది పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతున్నారు? చేతి గట్టిగా వెళ్ళి చెప్పండి ఒకటి గట్టిగా. భాషలు మాట్లాడలేదురా? భాషలు మాట్లాడలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య భాషలు ఎందుకు? పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. 150 విషయాలు దీని మీద నేను చర్చించి రాసి ప్రభు చిత్తమే సరచన చెప్తాను. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎంత లాభమో, ఎంత ఆశీర్వాదమో, పొందుకోకపోతే ఎంత నష్టమో, ఇంచుమించు 150 విషయాలు దీని మీద రాశాను. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీకు నూతన మనసు వస్తుంది. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీకు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీలో ఆత్మీయ అనుభవాలు పెరుగుతాయి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తుంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలి? రాత్రి చేతులు పైకి ఎత్తండి. పొందిన అభిషేకం కాదు, ఇంకా కొలతలు లేని పరిశుద్ధాత్మ చేతులెత్తిన ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని నింపునుగాక, దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఇక చూడండి, దేవుని ఆత్మచేత మీరు నింపబడబోతున్నారు. మీరు భాషలు మాట్లాడబోతున్నారు. మీ నాలుకలో నుంచి భాషలు రాబోతున్నాయి. మీరు కదిలించబడబోతున్నారు. మీరు అన్య భాషలు మాట్లాడబోతున్నారు. ఎందుకు మనకి పరిశుద్ధాత్మను ప్రభువు ఇచ్చాడంటే, ఈ లోకంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా మీకు? దయ్యాల సంఖ్య తెలుసా మీకు? చెప్తాను, రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. 33.5 కోట్ల దయ్యాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 33.5 కోట్ల దయ్యాలు ఉన్నాయి. ఇవన్నీ శక్తులు. దయ్యాలంటే శక్తులు. ఈ శక్తులు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ఏమో జనాభా, 33.5 కోట్ల దయ్యాలు. దయ్యాలు ఎక్కువ ఉన్నాయి, మనుషులు ఎక్కువ ఉన్నారు భూమి మీద? చెప్పండి. పంచుకుంటే ఒక్కొక్కడికి 20,000 30,000 దయ్యాలు వస్తాయి. తెలుసా మీకు? ఎందుకు ప్రార్థనకు రావట్లేదు మీ ఆయన? నీ కుమారుడు ఎంత పెద్దలాడు, ఎందుకు చర్చికి రావట్లేదు? మారుమనసు ఎందుకు పొందట్లేదంటే, ఎన్నో దెయ్యాలు వాళ్ళని అడ్డుపరుస్తున్నాయి. మీకు ఒక మాట చెప్తా వినండి. ఇన్ని శక్తులు ఉన్నాయి, కానీ మనకి ఒకే ఒక శక్తి, ఏకైక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఈ ఒక్క శక్తి 33.5 కోట్ల శక్తులను గడగడలాడిస్తుంది. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఈ 33.5 కోట్ల శక్తులను ఓడించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి నీలోకి వస్తే 33.5 కోట్ల శక్తులు గజగజలాడిపోతాయి. నేను చూస్తేనే భయం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది నేనేం చెప్పాను చెప్పండి, నోట్ చేసుకుంటున్నారా? నాలుగోది ఏంటి? పరిశుద్ధాత్మ. వితౌట్ హోలీ స్పిరిట్ వీ కుడ్ నాట్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం మనం పొందలేము. అందుకని మనం అందరము పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపబోతున్నాడు. నూతనంగా బాప్తిసం పొందిన వారిని దేవుని ఆత్మతో ప్రభు నింపబోతున్నాడు. ఎవరెవరు ఏ విషయాల వరకు వచ్చారో దేవుని ఆత్మతో మిమ్మల్ని నింపబడబోతున్నారు. ఈరోజు ఆత్మతో నింపబడి మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే చాలండి, సర్వము మనకు దొరికినట్టే. ఆమేన్. అభిషేకం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. హల్లెలూయా. అభిషేకం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఐదో విషయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. కొలసీ 2:7 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు నేర్చుకున్న ప్రకారముగా. ఆమేన్, హల్లెలూయా. ఐదవది, దేవుడు ఎవరిని ఫలింపజేస్తాడంటే విశ్వాసములో వేరు పారిన అనుభవం, అంటే ఆయనలో నిలిచి ఉండే అనుభవం. కొంతమంది ఈ వారం ఈ చర్చికి వస్తారు, ఇంకొక వారం ఇంకో చర్చికి పోతారు, ఇట్లా తిరుగుతూనే ఉంటారు. కొంతమందికి అదే, దాన్ని ఏమంటారండి, సామెత ఉంది. ఏం సామెత అంటే, చెవులు కోసిన కుక్క అంట ఒక చోట కూర్చోదు. అది ఓరక ఊరూరు తిరుగుతుంటుంది, ఇట్లా తిరిగించుకుంటా, ఎందుకంటే చెవులు కోసారు కదా. అట్లా కొంతమంది ఈ సంఘంలో ఒక నెల, ఆ సంఘంలో ఒక నెల, ఆ వారం అటు, ఈ వారం ఇటు, ఈ వారం ఇటు, అటు ఇటు తిరిగి లాస్ట్కి ఏమీ లేకుండా పోతారు.
అటు ఇటు తిరగొద్దండి. దేవుని నీ సంఘానికి నడిపించాడా, ఇక్కడ నీవు స్థిరపరచబడుదువుగాక. వేరు పారిన అనుభవం, ఆయనలో నిలిచి ఉండే అనుభవం. 92వ కీర్తన 13వ వాక్యములో దేవుని మందిరములో నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. చప్పట్లు కొడతారు గట్టిగా. వర్ధిల్లే వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నాటబడిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. నా దేవుడు మిమ్మలను ఈ యొక్క బేతేలు గాస్పల్ చర్చిలో మిమ్మలను స్థిరపరుచునుగాక. వేరు పారిన అనుభవం, క్రీస్తులో నిలిచి ఉండే అనుభవం మీకు ఇచ్చునుగాక. అటు ఇటు కప్పగంతలు వేస్తుంటారు కొంతమంది. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఎల్లవయ్య కాదు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నిలిచి ఉండరండి. చంచల మనసు, అటు ఇటు 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 తిరుగుతూ ఉంటారు. తెగిపోయిన గాలిపటం లాగా, తెగిపోయిన గాలిపటం మాదిరి. అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మీరు కానీ మీ పిల్లలు కానీ అటు ఇటు కాదు. దేవుని సంఘములో, ఈ బేతేలు చర్చిలో మీరు నాటబడుదురుగాక. నాటబడాలి. నాటబడితే ఫలిస్తారు. నిలిచి ఉంటే ఫలిస్తారు. చంచల మనసు ఉంటే ఫలించరు. చంచల మనసు ఉంటే ఫలించరు. నువ్వు ఫలించాలి అంటే నీవు నాటబడాలి. గుర్తుపెట్టుకోండి అందరూ. దేవుని మందిరంలో నాటబడితే దేవుడు ఎందుకు ఫలింప చేస్తాడంటే, దేవుని మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? నువ్వే ఉంటావు, నేను ఉంటానా? వచ్చి అను కదా. మీ ఇంట్లో మీరు ఉంటారు, దేవుడి ఇంట్లో దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో నువ్వు ఉంటే దేవుడు ఉన్నాడు కనుక, దేవుని మందిరములో మనము, మన పిల్లలు నాటబడితే, మన కుటుంబం నాటబడితే మనం విస్తారంగా ఫలిస్తాం. హల్లెలూయా. చాలామంది ఎక్కడ నాటబడతారంటే బ్రాందీ సాబులో నాటబడతారు, కొంతమంది సినిమా హాళ్ళలో నాటబడతారు, కొంతమంది వ్యభిచార కొంపల్లో నాటబడతారు. హల్లెలూయా. పనికి మాలిన పేకాట ఇలాంటి దురవ్యసనాలు కలిగిన చోట్లకు వెళ్ళి అక్కడ నాటబడి, లెగిస్తే పోయి అక్కడే కూర్చుంటారు, లెగిస్తే పోయి అక్కడే ప్రార్థన, లెగిస్తే పోయి అక్కడే పాపం, లెగిస్తే పోయి అక్కడే నిద్ర, లెగిస్తే అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో మనము నాటబడాలి. దేవుని మందిరములో ఎక్కువ సమయం గడపాలి. సమయం దొరికిందా వచ్చి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవటం, చర్చిలో పరిచర్య ఉంటే పరిచర్య చేయటం, దేవుని పని చేయటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నాటబడిన అనుభవం నీకుంటే ఈ పని చేస్తావు, దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. హల్లెలూయా. ఆరవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట ప్రభు చెప్పాడు. కష్టపడితే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భావం ఏం చెప్తుందంటే, కష్టపడి పని చేసే వారిని దేవుడు ఫలింపచేస్తాడు. కష్టపడి పని చేయాలి. నీకు 6 దినాలు పని చేసడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. 7వ దినం పని చేయకుండా దేవుని మందిరంలో ఉండాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే 6 దినాలు ఇంటికాడ కూర్చొని 7వ దినం పనికి బయలుదేరతారు. దరిద్రం కదమ్మా. మరి ఏమా దరిద్రం కదా, ఎందుకమ్మా అంతలో నిద్ర వస్తుంది నీకు? కంచరగేడదలు కడుతున్నా నేను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. మీకు నిద్ర రాకుండా ఉండాలంటే వచ్చేటప్పుడు కాస్త మిరపకాయ తెచ్చుకోండి ఇక్కడికి.
నిద్ర వస్తుందంటే కాస్త అట్లా కాటికలాగా పెట్టుకోండి. ఇట్లా గుడ్లు తెరిచి గుడ్ల గుబులాలు చూస్తూ ఉంటారు. మీ ఆడవాళ్ళు చాలా మంచి ఆడవాళ్ళు కాదు, ఇక్కడోళ్ళే, మీ ఇక్కడ ఉన్న స్త్రీలంతా చాలా మంచోళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు అండి. నాకు తెలిసిన, నేను ఇక్కడ వాళ్ళ గురించి చెప్పట్లే, ఆడోళ్ళు చాలా మంచోళ్ళు. ఏడోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు ఏడోళ్ళు కాదు, ఆడోళ్ళు చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్తకి పాపం జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈ మధ్య తీసుకెళ్తే ఆడికి ఎంత వైద్యం చేస్తున్నా జ్వరం తగ్గట్లా. ఆ డాక్టర్కి ఇసుకు పుట్టి కాంపౌండర్తో చెప్పాడు, వీడిని తీసుకెళ్ళి మరణగదిలో పడేయండి, వాడే చచ్చిపోతాడని. డాక్టర్లు ఇదే చెప్పి మాటికి డాక్టర్ ఏమండి డాక్టర్ గారు పడవండి, మాటికి మింగటం. మాటికి వాళ్ళ దగ్గరికి పోతే వాడు ఏం చేస్తాడంటే మొత్తానికి నీ ప్రాణానికే పెడతాడు మొప్పు ఏదో ఒక రోజు. ఈ ముసుగు కప్పి ఈ కాంపౌండర్లో డాక్టర్ చెప్పిన పని చేయాలి కదా. ఈ నెట్టుకుంటూ పోతుంటే మధ్యలో వాళ్ళ భార్యకి చూపించాలి కదా. అప్పుడు ముసుగు తీసి, అమ్మ మీ ఆయన చచ్చిపోయాడమ్మా అంటే, చచ్చిపోయాడు, లాస్ట్ చూపులు చూసుకుంటానయ్యా, కొంచెం గుడ్డ తీయండి అయ్యా అంటే మొఖం మీద గుడ్డ తీస్తే ఆయన, ఏమేనేం సావలేదే, నేను సావలేదే అంటే, నోర్మాయ్ నీకు తెలుసా డాక్టర్ గారు తెలుసా? డాక్టర్ గారు ఏం చెప్పారండి? కాంపౌండర్ గారు ఏం చెప్పాడు? చచ్చిపోయాడని చెప్పాడు కదా. నేను సావలేదే, నోర్మాయ్ పెద్ద చదువుకున్న వాళ్ళలాగా. డాక్టర్ గారు అంతలావును చదువుకొని పెద్ద హాస్పిటల్ పెట్టి ఆయన చచ్చిపోయాడంటే నువ్వు బతికున్నాను అంటావేంటి? అయ్యా మూసేసి తీసుకెళ్ళు. ఎంత మంచి పెళ్ళమో, స్తోత్రం. అన్నీ తీసుకొచ్చి పెడితే మా ఆయన బంగారం అని ఊరు మొత్తం ఏదన్నా కొంచెం నీ వేసి కట్టాడు రా మా నాన్న, నిన్ను కాదు అనుకోవాల్సిందే. ఆ పాస్టర్ గారు, ఆ జాషువా గారి పాస్టర్ గారు ఆడు వేసాడు ఈ పని అని పెళ్లి చేసినోడిని తిడతారు. హల్లెలూయా. మన పాపం పాస్టర్ గారు చచ్చిపోతే ఇంటికి వచ్చి మొగుడు భర్త వచ్చేసి, ఏమేమే మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడంటే చేసిన పాపం ఆడకపోయింది అని అందంట భార్య. అంటే ఏంది పాపం, వీళ్ళకి పెళ్లి చేయటమే పాస్టర్ గారు చేసిన పాపం ఆడకపోయింది, అందుకే చచ్చాడు అందంట. అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్నో పాయింట్లో ఉన్నాము? 6వ పాయింటేనా? 6ఏనా? రైట్. 6వ పాయింట్ ఏం చెప్పండి? కష్టపడి పనిచేసి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము అనుకుంటాను, 14వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. చప్పట్లు కొట్టి గట్టిగా. నువ్వు ఏ పనులు చేయి, కానీ కష్టపడే మనస్సు నీకు ఉండాలి. సోమరపోతులుగా ఇంట్లోనే కూర్చొని, నడి మంచులో కూర్చొని, ఏమే తీసురా, ఏయ్ ఏయ్ ఏయ్, పిల్లలు తిన్నారా, భార్య తిన్నారా పట్టించుకోడు. వాడి కడుపు నిండితే చాలండి, ఇక అట్టనే గొడ్డు పడి పడిపోయి ఎట్లా మనసు మీద పడుకో. వాడి గుర్రకలకి ఇంట్లో వాళ్ళకి నిద్ర పట్టిద్దా. ఒక అమ్మాయి చెప్తుంది, అన్నయ్య ఆయన చేసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నిద్ర. ఏందమ్మా కొడతాడని? కొట్టడాన్ని. తిడతాడా? తిట్టడాన్ని. మరి ఎందుకు నిద్ర? ఆయన గురక పెడితే అక్కడ ఈ వీధి చివరికి, ఆ ఊరు చివరికి వినపడుతుంది. ఇప్పటికే 4 ఇళ్ళు మారాం, సొంత ఇల్లు అమ్ముకోరే. ఇల్లు అమ్మకపోతే నీ అంత తెలుస్తా. హల్లెలూయా. ఎందుకు ఇల్లు అమ్ముతున్నాడు వీడు? గురకలు దెబ్బ తట్టుకో.
హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా. గొరగలే గొరకలు. అదేంటి ఇది పందరిచినట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మీరు అంత నవ్వుతున్నారు కానీ ఇంటికి పోతే చూడాలి మీ బాధలు. అన్నయ్య చాలా రోజుల నుంచి మా ఇంటికి రావాలని అడుగుతున్నాను కదా, ఎప్పుడు వస్తారని. వస్తామని అవసరం పోతే వెళ్ళిన వెంటనే ఆమె నాకు మంచిది. ఆమె కొంచెం మెల్లకన్నా ఇటు చూస్తూనే ఉంటుంది కానీ అడు చూస్తుంది ఇటు చూస్తుంది. ఈ మెల్లకెళ్ళ చల్లగా ఈవేం చేసిందంటే నేరుగా నాకు మంచినీళ్ళు దాటిపోయి మంచినీళ్ళు కొండలో మోచుకుని కుర్తి నీళ్ళు కొండలో మోచింది. నాకు మర్యాద చేస్తుంది. రాకపోయినాక పాస్టర్ గారిని మర్యాద కుర్తి నీళ్ళు కొండ. నేనేం ఆత్రపోండి ఇచ్చిన ఏంటా ఆ యాసిడ్ మంచిగా చూసుకోండి. ఎత్తటం గోట 2 గుటకలు వేసేలేకే వస్తుంది సుగంధ వాసన. అబ్బో అసలు తలుచుకుంటే ఒళ్ళు దడపడుతుంది. ఆ చేతులు కడిగిన నీళ్ళు, పనికి మాల నీళ్ళు, ఆ ప్లేట్లు కడిగిన నీళ్ళు కొండలో పోతుంది. దాంట్లో ముంచింది పోయి మెలగని పిల్ల. ఇక నేను అనకూడదుగా. రాకొస్తే అన్నయ్య అన్ని వంకలు పెడతాడు, నీళ్ళు ఇచ్చేకాడ వంకలు పెడతాడు, కాఫీ ఇచ్చేకాడ వంకలు పెడతాడు అని అంటారని ఏం చేస్తా అటు కచ్చి పెట్టి చూసుకొని మూతే. అర్థమైందా? ప్రభువా నాకు ఈరోజు దాహం ఎలా తీర్చా అనుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ ఉంటే అందులోకి అన్నయ్య మొహం కడుక్కున్నావా అని అంటుంది వచ్చి. మళ్ళీ మొహం కడగాలంట. ఏంటి కారం నీళ్ళతోట దాంతో కడుక్కుంటే ఇక చూడు నన్ను చూస్తే సింపాంజం చూసినట్టు ఉంటుంది. కారం నీళ్ళు. నేను స్తోత్రం కలుగును గాక. బాబా అర్థమైందా? ఇటువంటి మర్యాదలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు మనకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం నోరు తెరిచా అడగకూడదు. ఆమె ఏం చేసిందండి, మెలకని పిల్ల బెడ్రూమ్లో పోకుండా నేరు కిచెన్లో పోయి మసి కూడా తీసుకొచ్చింది. సరే కొంచెం చెమట పట్టింది అని చెప్పి నేను చూసుకోకుండా మళ్ళీ ఆత్రపడి శుభ్రంగా తుడుచుకుంటుంది. తుడుచుకున్న తర్వాత కరెంట్ వచ్చింది. కాగేసి ఒకసారి అమ్మదే అంటుంది. నేను అనుకున్న దెయ్యం ఏడుంది, ఏడుంది చెప్పమ్మా నేను ఎలగొడతా అని అంటే అమ్మదేయ్యం. ఎట్టగా తెల్ల బట్టలు వేసుకున్నా, నల్లగా పూసుకున్నా. ఎట్టుంటా చెప్పండి, మీరు చెప్పండి ఎట్టుంటా నేను చెప్పండి. మన మేనమామ పోలికే కదా మనదే. మన మేనమామ కంపెనీకి వెళ్ళరు కదా మన. దానికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెప్పుడు ఇలాగే ఆనందంగా ఉందురుగాక. మీ కుటుంబాల్లో ఏ కష్టము చేసినా, నువ్వు ఏ పనిని చెయ్యి, వ్యాపారం చెయ్యి, నువ్వేమైనా చెయ్యి. ఒక తమ్ముడు వచ్చి నన్ను అడిగాడు, అనే నాకేం పని లేదంటే, నీకేం పని లేదు నేను చెప్తాను ఒక పని చేయను. ఏంటి ఆ పని? ఏంటంటే ఆ రోడ్డు మీద, మీ ఇంటి ముందే రోడ్డు మీద యాపిల్ పండ్లు, జామ పండ్లు ఇవన్నీ పెట్టుకుని కూర్చో. సాయంకాలానికి దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. వాళ్ళ ఇంటి ముందే, అక్కడ ఎవరు జనం సంచరించారు, ఏం అంత అరణ్యంలాగా ఉంటుంది. అక్కడే పెట్టుకున్నాడు. కానీ రోజుకు 2000 అమ్ముతున్నాడు. 2000 అమ్ముతున్నాడు. పెట్టుబడి 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు కూలిపాటు వచ్చేస్తుంది. ఇంకేం కావాలి? ఒక ముసలాం, అయ్యా నేనేం పని చేయలేదంటే, నువ్వు నేను చెప్తాను అమ్మ పని చేయమని. ఏంటమ్మా పని అంటే, సీపూర్లు ఉంటే చూడండి, కొబ్బరి తోట ఉంది కదా అక్కడ, కైకలూరు అటువైపు కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి తోట కాడికి వెళ్ళమ్మా, ఆ పడిపోయిన మట్టలు ఉంటాయి కదా, విరిగిపోయిన మట్టలు, అవన్నీ 4 మట్టలు ఇంటికి తీసుకొచ్చుకో. వాటన్నిటిని ఒలువు, చీపురులు తయారు చేయి. 10 చీపురులు తయారు చేయి. రోజుకు 100 రూపాయలు వస్తాయి. అల్లు చెప్పండి గట్టి. అయ్యా భలే ఐడియా ఇచ్చామని పోయింది. ఇక చీపురులు తయారు చేస్తుంది. ఈరోజు చీపురులు ఫ్యాక్టరీ పెట్టింది ఆమె. 10 మందిని పెట్టి 10 మంది చేత చీపురులు తయారు చేయించి ఈరోజు లక్షలు సంపాదిస్తుంది ఆమె.
ఏ పని చేసేవాడికి ఏ పనైనా చేయొచ్చు. కొంతమంది సోమరపోతులు చెయ్యరు, పని చెయ్యరు. ఈ సోమరపోతులు ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళు లేరులమ్మో. మేమంటే అంత సులభనైపోయింది మీకు. వాస్తవానికి చెప్పాలంటే సోమరపోతులు ఎక్కువ మగోళ్ళే. సిగ్గుసేటు ఆ మగజాతులు పుట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. 7వ మాట కూడా చెప్పుకుందాం. మత్తయి సువార్త 13:23 ఒక మాట ఉంది. మంచి హృదయము కలిగి ఉంటే దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ఓకే చాలు, వాళ్ళు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తాడు ప్రభు చెప్పమాట. రాసుకోండి చాలు, టైం అయిపోయింది. 10 గంటలకి ముగించాలి, 10 నిమిషాలు అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి హృదయం అంటే భూమి, మంచి నేల అంటే మంచి హృదయం. హృదయాన్ని దేవుడు నేలతో పోల్చాడు. మంచి నేలన అంటే మంచి హృదయము కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా. ఓ పాస్టర్ గారు చాలా రోజు అడుగుతూ ఉన్నాడు, ఏమనంటే అయ్యగారండి ఒకసారి నన్ను మీరు విదేశాలు తీసుకెళ్ళండి అంటే, సర్లేని ఒకసారి తీసుకుపోయా. తీసుకుపోయిన కాడి నుంచి ఆయనతో నాకు వచ్చిందాకా తలనొప్పి. విమానం ఎక్కిన తర్వాత అయ్యారండి ఎట్టా అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఏమర్థమైంది? అయ్యగారండి ఎట్ట అన్నాడు. ఎట్టంటే నేను ఎట్ట అన్నా. హల్లెలూయా, హల్లెలూయా. సరే నాకు చెప్పా పెట్టకుండా పోయాడు, అక్కడికి రెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంతసేపటికి బయటికి రావట్లా. ఆ విమానంలో ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతారు, 2 అమ్మాయిలు తిరుగుతుంటారు అటు ఇటు. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యు వాంట్ అని అంటుంటారు వచ్చి. వాడు తిరుగుతూ ఉంటారు. ఆమె వెళ్ళి ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ మెనీ పీపుల్ వెయిటింగ్ ఫర్ బాత్రూమ్, ప్లీజ్ కమ్ అవుట్ అంటుంది. ఈమెమో రాట్లా, ఈడేమో రాట్లా. లోపల కూర్చుని పాస్టర్ గారు, ఇంతకీ ఎవడు రాళ్ళు మనోడు లేడు పక్కన. ఓహో మనోడు ఇలా ఉంటాడని చెప్పి నేను పోయి అబ్బాయి బెదరో, అయ్యా పాస్టర్ గారు అందరు వెయిటింగ్లో ఉన్నారయ్యా, నువ్వు తొందరగా బాతులోంచి బయటికి రా అంటే, అన్నయ్య గంట నుంచి ఎతుకుతున్నాను అన్నయ్య, నాకు డబ్బా దొరకట్లేదు, బకీట్ దొరకట్లేదు అంటే. విమానంలో డబ్బాలు ఉండవయ్యా, పేపర్లు ఉంటాయి అయ్యా. విమానంలో డబ్బాలు ఉండవయ్యా, పేపర్లు ఉంటాయి, చుట్టు ఉండేది. లాగు, నువ్వు ఎంత లాక్కున్నా వస్తానే ఉంటుంది అది. ఎవరైనా విమానం ఎక్కుతారమ్మా మీరు? దీనికి స్తోత్రం కలుగును కాక. అక్కడ దుబాయ్ పోయిన తర్వాత లేడీస్ బాత్రూంలోకి జెంట్స్ బాత్రూంలోకి లేడీస్ బాత్రూంలో దూరాడు. వాడు పోలీసుడు వచ్చాడు. హూ ఇస్ హీ, వాట్ ఈస్ డూయింగ్, వాట్ ఎవరితో వచ్చాడని వాడు అనకూడదు. పెద్ద పాస్టర్ గారు బాబు, ఆయన వచ్చి పోయిన కాడ నుంచి వచ్చేదాకా నాకు తిప్పలేదు. అందుకే ఇప్పుడు ఎవరు వస్తారని అనుకో, వద్దులే వద్దులే, నేను పోయి వస్తాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 7 పాయింట్లు చెప్పా, త్వరగా చెప్పండి ఒక్కొక్కటి. దేవుని మాట వింటే ఫలిస్తారు, విత్తనాలు విత్తుకుంటే ఫలిస్తారు, మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఫలిస్తారు, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఫలిస్తారు, ఆయనలో నిలిచి వేరుపారిన అనుభవం ఉంటే ఫలిస్తారు, కష్టపడి పని చేస్తే ఫలిస్తారు, మంచి హృదయము కలిగి ఉంటే ఫలిస్తారు. మోకరించండి అందరూ.
ఈ 7 విధములైన ఆశీర్వాదాలు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో దేవుడు విస్తారముగా ఫలింపు చేసి ఆశీర్వదించునుగాక. ఈ సంఘమును ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ పరిచయను ప్రభు ఆశీర్వదించునుగాక. ఓకే, అందరూ ప్రార్థన. ఎవ్రీవన్ kneel down, open your mouth, praise to God, pray to God. Lord, bless me tonight. Lord, bless me tonight, Lord. Please bless us, Lord. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఫలింపచేయ్యా. నీ నోరు నీ గొంతు ఆకాశానికి వినపడాలి, పరలోకానికి వినపడాలి నీ కేకలు. Lord, please bless me, Lord. Bless my family, bless my children, bless my husband, bless my wife, bless my family members. Lord, open blessing doors on your people, Master. Yesaya, nanu ఆశీర్వదించు. We need your power, we need your grace, we need your mercy, we need your blessings. ఈ ఆశీర్వాదం ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి దేవుని శక్తితో నింపబడండి. Fill with the Holy Spirit. Lord, come down. Fill each every one of the Master. Wonder working power. Oh, blessings come on people, your Master. Come on your people, Master. ప్రతి ఒక్కరి మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. శాపం తొలగిపోవును గాక. దోషం తొలగిపోవును గాక. శక్తి పరిశుద్ధాత్మను పొందండి. Receive the power of the Holy Spirit. Receive fire. అగ్ని పరలోకపు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఓరి బాబా దానా మధురా తిరా బాబా దునా మకతరా శబల బతురా బకిరబా రోహ తురి కలబా సమా రిదమా మమదల కర రో శబా కరబతురా. ఏడు విధములైన ఆశీర్వాదాలు, 7 విధములైన ఫలింపు ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. నీ సేవకునిగా నేను పలుకుతున్న ఈ ఆశీర్వాదం ఈ సంఘానికి చెందునుగాక. అగ్ని అదిగో రగులుకుంటుంది. అగ్ని ఉజ్జీవపు అగ్ని, రోగాలను బాగు చేసే అగ్ని, పరిశుద్ధాత్మతో నింపబడే అగ్ని, పాపమును కాల్చివేసే అగ్ని, దోషమును కాల్చివేసే అగ్ని. Holy fire, Holy Spirit of God, come upon all of us, Master. Come upon all of us. మమ్మల్ని దిగిరండి నాయనా, బలముగా దిగిరండి నాయనా. Hallelujah. Healing power, స్వస్థత ప్రభావం మీ మధ్యకు వస్తుంది. గడ్డలు కరిగిపోతున్నాయి, గర్భాలు తెరవబడుతున్నాయి, దరిద్రం పోతుంది, శాపం పోతుంది, అంధకారం పోతుంది, దయ్యాలు కేకలేసి వదిలిపోతున్నాయి. ఇంటిని ఒంటిని పట్టిన దురాత్మలు ఇప్పుడే కాలిపోతున్నాయి. యేసునామములో ఈ సేవకు విరోధముగా లేచిన ప్రతి దురాత్మ, దయ్యపు శక్తి, మానవ శక్తి, పొలిమేర శక్తి, దేవతా శక్తి కాలిపోను. Master, fill your people, Master.
విత్ యువర్ హోలీ స్పిరిట్. వండర్ వర్కింగ్ పవర్, అద్భుతములు చేయు శక్తి మీ మీదకు వస్తుంది. యవనస్తులు ప్రభు ముట్టుతున్నాడు. మీలో చాలా మందిని ప్రభు యవనస్తులు సేవ కొరకు, పరిచర్య కొరకు తాకుతున్నాడు. విదేశాలు పంపించడానికి మిమ్మల్ని తాకుతున్నాడు. కొంతమంది యవనస్తులను పరిశుద్ధాత్మతో నింపి ప్రవచన వరాలు, స్వస్థపరచు వరాలు, బాగు చేసే వరాలు, దర్శన వరాలు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తున్నాడు.